Taste the Daily. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సీరియల్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి పాప దగ్గర దాకా వచ్చింది. అవును, తొందరగానే వచ్చేసారు పిల్లలు. తొందరగానే వచ్చేసారు. సో రియల్ లైఫ్లో కూడా మీకు ఒక పాప ఉంది. కరెక్ట్. ఎస్. సో సీరియల్ లైఫ్ ఒకవేళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే లైక్ సీరియల్ లైఫ్ అంటే ఒక తండ్రిగానా? తండ్రిగా. సీరియల్ ఇస్ జస్ట్ అన్ యాక్టింగ్ బికాజ్ ఇక్కడ కనెక్టింగ్ ఎమోషన్స్ అని ఉంటుంది. అంటే చాలా రోజులు కలిసి ఉన్నప్పుడు ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్. కానీ ఇప్పుడు నాకు గౌతమికి, సిద్ధుకి, శ్వేతకి అందరికీ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఒక 4 5. సో అలా బికాస్ మేమందరూ ఒక 450 ఎపిసోడ్స్ కలిసి వర్క్ చేసాం. బట్ రియల్ లైఫ్లో అలా కాదు కదా, నేను జన్మనిచ్చిన తండ్రి. సో ఆటోమేటిక్గా బై బర్తే ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ వచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు అన్నట్టు 400+ ఎపిసోడ్స్ అయ్యాయి కదా. వెల్కమింగ్ ఎలా ఉంది? అంటే లైక్ చాలా బాగుంది. యాక్చువల్లీ కన్నడలో నేను 4 ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇది నా తెలుగు ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో స్టార్టింగ్ అయితే కొంచెం భయం ఉండేది నాకు, లైక్ ఎలా రిసీవ్ చేస్తారో, ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో, అంటే ఎలా వెళ్తుంది అనేది. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ వల్ల చాలా బాగా జరుగుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ అని స్టార్ట్ అయ్యింది ఇది. సో తర్వాత బాగుంది రెస్పాన్స్ అని ఈవినింగ్ స్లాట్కి మార్చడం, ప్రైమ్ స్లాట్కి, అక్కడ కూడా నెంబర్ 1కి రావడం. సో ఇట్స్ నైస్, బాగుంది, బాగా నడుస్తుంది. సో తెలుగు ఎలా పుల్ ఆన్ చేశారు? ఎన్ని డేస్ పట్టింది మీకు? లేదు, యాక్చువల్లీ నాకు ముందే వచ్చు తెలుగు, అంటే ఇంత బాగా అయితే వచ్చేది కాదు. ఒక వేరే స్లాంగ్ ఉండేది, లైక్ బెంగళూరులో ఒక వేరే స్లాంగ్, లోకల్ స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్లో మాట్లాడేవాడిని. కానీ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను. ఓకే. సో బేసికల్లీ ఇది వచ్చేసి ఈ భాగ్యలక్ష్మి క్యారెక్టర్, మిత్ర క్యారెక్టర్, ఇదంతా హిందీ ఉన్న సీరియల్ని ఇక్కడ రీమేక్ అని చెప్పొచ్చు. అవును. సో ఎంతవరకు చేంజెస్ చేశారు? బాగా చాలా చేంజెస్ చేశారు. బికాస్ అక్కడ దగ్గర 800 ఎపిసోడ్స్ వరకు పిల్లలు లేరు, ఇక్కడ 400కే పిల్లలు వచ్చేసారు. అండ్ చాలా మార్చారు, లైక్ ఇక్కడ నేటివిటీకి, ఇక్కడ ఆడియన్స్కి, అంటే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో అలా మార్చేశారు. కొన్ని విషయాలు అయితే బాలీవుడ్లో లేక హిందీలో కొంచెం జనాలు చూసే ఆడియన్స్ కొంచెం అప్డేటెడ్గా ఉంటారు. ఇప్పుడు లక్ష్మిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంటే ఆడియన్స్ ఒప్పుకోరు. అక్కడ అవన్నీ పర్లేదు, అప్డేటెడ్గా ఉన్నారు వాళ్ళందరూ. సో అవన్నీ చేయలేదు ఇక్కడ. సో దూరంగానే ఉన్నాం, కానీ కలిసిలేరు. ఓకే. అండ్ అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు మీ రియల్ లైఫ్. నేను మీ ఇన్స్టా ఇవన్నీ ప్రొఫైల్ చూసినప్పుడు మీ బెటర్ హాఫ్ వచ్చేసి మీతో వర్క్ చేసిన పర్సనాలిటీ. అవునవునవును. యాక్చువల్లీ ఇద్దరు నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది అక్కడ హీరోగా 2015లో. సో అక్కడ కలిసాం, తను హీరోయిన్, నేను హీరో. సో అక్కడ కలిసి పరిచయం అయ్యి ఒక ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యి తర్వాత అది లవ్గా కన్వర్ట్ అయ్యి. సో సీరియల్ ఏవైతే సీన్స్ ఉన్నాయో రెప్లికా అయ్యాయి ఆల్మోస్ట్. అది నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేసి పెట్టా, బికాస్ తన బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఆ వీడియో చేసి పెట్టా. సో ఆ సీరియల్లో గొడవ పడ్డాం, ఎమోషన్లో ఒకరినొకరు కన్సోల్ చేసుకున్నాం. అవన్నీ రియల్ లైఫ్లో కూడా జరిగింది, సీరియల్లో కూడా జరిగింది. కెన్ ఐ ఆస్క్ యు వన్, ఇట్ నాట్ పర్సనల్, అంటే లైక్ ఒక రిలేషన్షిప్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ మీరు వర్క్ చేసే ఇండస్ట్రీ అలాంటిది. అఫ్కోర్స్ తను కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి హౌ యూ కూప్ అప్ విత్ దీస్ సిచ్యువేషన్స్? అండ్ ఆవిడ ఎంతవరకు అండర్స్టాండింగ్? అంటే లైక్ మహి గౌతమి అనే ఒక పర్సనాలిటీతో మీరు ఇన్ని డేస్ 450+ ఎపిసోడ్స్ అనేవి ట్రావెల్ చేశారు. ఎంత ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఉంటే ఇది మీరు జర్నీ చేయగలిగారు? అవును. అండ్ నిజమే, మీరు చెప్పింది నిజమే. ఈ ఇండస్ట్రీలో ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత చాలా లైక్ నమ్మకం ఉండాలి ఒక రిలేషన్షిప్లో, నాకు వైఫ్కి హస్బెండ్ మీద. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. షీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ షీ ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్. ఫ్రెండ్స్తో వెళ్ళు అంటుంది. అండ్ నేనే కాదు, మా మహి గౌతమి కూడా నా వైఫ్తో చాలా ఫ్రెండ్ అయిపోయింది. వీళ్ళు మొన్న బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోనే ఉన్నారు. సో ఇట్స్ నైస్. అంటే ఆ రిలేషన్షిప్లో అది కావాలి, ఆ ట్రస్ట్ అనేది, ఒక అండర్స్టాండింగ్ అనేది కావాలి. బికాస్ ఈ మధ్యనే చాలా డివోర్స్లు అవి ఇవి చూస్తూనే ఉన్నాను న్యూస్, నేను కూడా. సో లవ్ చేసేది గొప్ప కాదు, పెళ్లి చేసుకునేది గొప్ప కాదు, కానీ ఆ రిలేషన్షిప్ని అలాగే హోల్డ్ చేసుకొని లైక్ కలిసి ఉండడం, చాలా కాలం కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్.
అంటే నేను స్పెసిఫికల్లీ అడగాలంటే చాలా మటుకు ఈ సీరియల్స్లోనే డివోర్సెస్ వింటున్నాం. అవును. సో వాట్ యూ ఫెల్ట్, ఏమనిపిస్తుంది మీకు తెలిసిన వాళ్ళు వింటున్నప్పుడు? చాలా బాధగా అనిపిస్తుంది. బికాస్ ఎంతో ఇష్టపడి అండ్ మన లైఫ్ ఏంటంటే ఎస్పెషల్లీ మా ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే సెలబ్రిటీలు వీఆర్ ద పబ్లిక్ ఫేస్. సో మంచి జరిగిన చెడు జరిగిన మొత్తం తెలిసిపోద్ది. అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాకి దాన్ని లైక్ అన్ని రకాలుగా ఆలోచించకుండా లైక్ ఒక సైడ్లోనే ఆలోచించి కమెంట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఇలాగే అని మాట్లాడే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ మధ్యన ఎందుకు ఏంటి అనేది బాధేస్తుంది. బికాస్ చాలా చూసాను, ఇప్పుడు కన్నడలో కూడా చాలా జరుగుతుంది ఇలాంటివి. సో అప్పుడు అనిపిస్తుంది. అండ్ ఒక రిలేషన్షిప్ అన్నాక ఒక ఎప్పుడు హైవే లాగే ఉండదు, రోడ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ఆ అప్స్ అండ్ డౌన్స్లో ఎవరు ఉంటారో ఆ రిలేషన్షిప్ గతకాలం ఉంటుంది. 100%. ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు? ఇద్దరు. నేను ఎక్కువ తను తక్కువ అని కాదు, నేను ఎక్కువ తన తక్కువ అని కాదు. తనే కంపేర్ చేయాలనుకుంటే తనే ఎక్కువ, తనే కాంప్రమైజ్ అవుతుంది, నేను అవుతాను. ఇట్స్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్. సో ఇందాక పాప గురించి అడిగా, ఎలా మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి అసలు? పాప స్ట్రెస్ బస్టర్. ఇక్కడికి వస్తే స్ట్రెస్ ఎక్కువైపోతుంది బికాస్ తనని మిస్ అవుతుంటాను, వాళ్ళిద్దరిని. యాక్చువల్లీ ఓన్లీ పాపనే కాదు, నాకు ఫ్యామిలీ అంటే చాలా కనెక్టెడ్ పర్సన్. నేను చాలా దగ్గర, అంటే నేను బయట వెళ్ళడం కన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనేది ఇష్టపడతాను. సో అలా చూస్తుంటే ఇప్పుడు 2nd and 4th వీక్ ఇక్కడికి వచ్చేస్తాను, 7 days ఉండను. సో అక్కడ తను 15 days ఇక్కడే ఉంటారా? 12-13 days ఉంటాను. 12-13 days. ఇంకా ఈవెంట్ అది ఇది ఛానల్ ఈవెంట్ అదే అవేమైనా ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది. సో చాలా మిస్ అవుతుంటాను, కానీ తప్పదు కదా, పని చేయాలి. సో అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే లైక్ రెస్ట్ ఆఫ్ ద 16 or 17 days వాట్ ఎవర్ మొత్తం 24/7 ఇంట్లోనే ఉంటా, ఇంట్లో వాళ్ళతోనే ఉంటా. అస్సలు ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. ఆల్మోస్ట్ పాప పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ని కూడా కలవలేదు బయటికి వెళ్ళి. మేబీ దానివల్ల ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మిగతా రెస్ట్ ఆఫ్ ద లేదు, లైక్ ఈ చిన్న చిన్న గొడవలు అవన్నీ వస్తూనే ఉంటాయి ఏ రిలేషన్షిప్లోనో అయినా. నాకు కూడా ఒకప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో అప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్, బట్ అప్పుడు తను స్ట్రాంగ్గా నాతో నిలబడింది. సో దానివల్ల నేను దాని నుంచి బయటికి వచ్చాను. అండ్ ఇంకా చిన్న చిన్న గొడవలు అంటే కార్లో వెళ్తుంటే నేను కార్ స్పీడ్గా నడపడం, తను తిట్టడం, లేదా చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి. కంప్లీట్ ఎప్పుడు మేము ప్రేమించుకునే ఉంటాం అని కాదు, చిన్న చిన్న గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఇమీడియట్గా కాంప్రమైజ్ కూడా అవుతూ ఉంటాం. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Bandla Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.